శ్రీ కోయ ఎల్లమ్మ తల్లి జ్యోతిషాలయం. విద్య, ఉద్యోగం, వ్యాపారం, ప్రేమించిన వారు దూరం అవడం, భార్యాభర్తల మధ్య గొడవలు, అత్త కోడళ్ల మధ్య మనస్పర్ధలు, కుటుంబ సమస్యలు, ఆర్థిక సమస్యలు, పెళ్లి కుదరకపోవడం, సంతానం ఆలస్యం కావడం, స్త్రీ పురుష వశీకరణం, చెడు ప్రయోగ నివారణ మొదలగు ఎటువంటి సమస్యలకైనా పరిష్కారం చూపగలరు. స్త్రీ పురుషులకు ఎటువంటి సమస్యలు ఉన్నా నమ్మకంతో కాల్ చేయండి. ఫోన్ ద్వారానే జ్యోతిష్యం చెప్పబడును. ఫోన్ నెంబర్ 9014339338. కుంభరాశి వారికి సంధ్యా సమయం 6 దాటాక రహస్య శత్రువు దొరికేస్తాడు. సమయం కూడా చెబుతున్నాము, నమ్మకంతో చూడండి. అందరికీ నమస్కారం అండి. ఈ వీడియో నచ్చినట్లయితే గనక లైక్ చేసి ఓం శ్రీ మాత్రే నమః అని కామెంట్ చేయండి. కుంభరాశి వాళ్ళకి 12 సంవత్సరాల శత్రువు బయటపడబోతున్నారు. మరియు 3 రోజుల్లో మీ జీవితంలో ఒక పెద్ద సంఘటన చోటు చేసుకోబోతుంది. ఈ 3 వ్యక్తులు మీ వెంట పడుతూ ఉన్నారు. అయితే కుంభరాశి వారికి 12 ఏళ్ల తర్వాత ఆ శత్రువు ఎవరో, వీళ్ల వెంట పడుతున్న ఆ 3 ఎవరో, ఇంతకీ మరో 3 రోజుల తర్వాత అతిపెద్ద సంఘటనలు ఏం జరగబోతున్నాయి అనే పూర్తి వివరాలన్నీ కూడా ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చూడండి. అప్పుడే మేము ఏం చెప్పబోతున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది. అయితే కుంభరాశి వాళ్ళకి రాశి చక్రంలో ఉన్నటువంటి ఫలితాలు, శుభాలు, అశుభాలు ఏ విధంగా ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందాం. వివరాల్లోకి వెళ్లే ముందు మన ఛానల్ని కనుక ఎవరైనా ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉన్నట్లయితే కనుక వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఇక వివరాల్లోకి వెళ్ళిపోదాం. వీరి మనస్తత్వం చూసుకున్నట్లయితే ఈ రాశి వ్యక్తులు రహస్య స్వభావాలను చెప్పుకోవాలి. అంటే వీళ్ళు అందరితో అన్ని విషయాలు పంచుకోవడం అనేది జరగదు, వీళ్ళకి నచ్చదు. బయట వ్యక్తులు ఎంతవరకు అయితే ఉండాలో అంతవరకు మాత్రమే వీరికి విషయాలు తెలియచేయటం అనే జ్ఞానం ఉంటుంది. అటువంటి గుణాన్ని కలిగి ఉంటారు కాబట్టి వీరు ఆపదల్లో పడే సమయాలైతే చాలా తక్కువగా ఉంటాయి. బయట వ్యక్తులతో వీరి సొంత విషయాలు ఏవి కూడా పంచుకోరు. ఉన్న విషయాన్ని కుటుంబ సభ్యులతో కూడా చర్చించరు. కొంతమంది మనస్తత్వం ఎలా ఉంటుందంటే, మనం బయట మనుషులను చూస్తూ ఉండడం, వాళ్లకు సంబంధించిన పర్సనల్ డీటెయిల్స్ని మాత్రం ఎవ్వరితో కూడా చెప్పం, కానీ ఇతర వ్యక్తుల విషయాలు మాత్రం తెలిసిన నలుగురికి చెప్తూ ఉంటారు. దానికి 4 మాటలు జోడించి మరీ చెప్తారు. కానీ ఈ రాశి వారికి అటువంటి స్వభావం మాత్రం ఉండదు. వారి విషయాలే కాకుండా ఎదుటివారి విషయాల్లో కూడా వీళ్ళు తలదోచడానికి ఇష్టపడరు. ఈ రాశి వ్యక్తులు మంచి తెలివితేటలు కలిగిన వారు. అబద్ధాలు చెప్పడం అంటే అస్సలు నచ్చదు. అది చాలా కష్టంగా భావిస్తారు. ఇతరులు వీళ్ళకి ఏదైనా చెప్తే దాంట్లో నిజముందా లేదా అనే అంశాలు చాలా తేలిగ్గా గ్రహించగలుగుతారు. ఎదుటివారి మాటల్ని ఊరికినే నమ్మేయకుండా వారు చెప్పింది నిజమో కాదో తెలుసుకోవడానికి శ్రద్ధ పెట్టి మరీ వింటారు. వీరి యొక్క జీవితం గనక చూసుకున్నట్లయితే భూమి, వాహనం, యంత్రం, రాజకీయాలకు సంబంధించిన వృత్తి, వ్యాపారాలు అనేవి వీళ్ళకి బాగా కలిసి వస్తాయి. ఇంకా ముఖ్యంగా రియల్ ఎస్టేట్ రంగంలో ఎదిగే అవకాశం అయితే పరిపూర్ణంగా కనిపిస్తుంది. వీరికి అటువంటి అవకాశాలు కూడా పుష్కలంగా లభిస్తాయి. భూముల ధరలు పెరగడం మూలంగా వీరు ధనవంతులయ్యే అవకాశం కూడా ఉంది. ఈ రాశి వారి జీవితంలో కొన్ని ఒడిదుడుకులు, సమస్యలు ఉన్నప్పటికీ కూడా జీవితం అనేది చాలా సాఫీగా సాగిపోతుంది. ఎటువంటి ఆటంకాలు లేకుండా అనేకమైన అవకాశాలు వీరికి అందిపుచ్చుకునే అవకాశం అయితే వస్తుంది. వ్యాపార పరంగా వీరు నిజాయితీగా నడవడానికే ఇష్టపడతారు. ఎటువంటి సందర్భాల్లోనూ ఇతరుల్ని మోసం చేయడానికి ఇష్టపడరు. కొన్ని సందర్భాల్లో వీరు తప్పులు చేయాల్సిన పరిస్థితి వచ్చినప్పటికీ నీతి, నిజాయితీని మాత్రం వదిలిపెట్టరు. ఇక ఈ రాశి వ్యక్తులు ఎంత తొందరగా అయితే కోపం వస్తుందో అంత తొందరగానే కోపాన్ని మళ్ళీ సర్దిపుచ్చుకుంటూ ఉంటారు. ఎదుటివారిని అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తారు. వివాహానంతరం జీవితం చాలా అద్భుతంగా ఉంటుందని చెప్పుకోవచ్చు. అయితే ఈ రాశి వారి యొక్క సిద్ధాంతాలు కానీ మనస్తత్వాలు కానీ మార్చుకునే స్వభావం వీళ్ళకి అస్సలు ఉండదు. ఏ సిద్ధాంతాలకైతే కట్టుబడి ఉంటారో వాటి కోసమే వీళ్ళు జీవితాంతం నడుస్తూనే ఉంటారు. ఎదుటివారికి ఇచ్చిన మాట తప్పకుండా ఉంటారు. మాట ఇచ్చారంటే మాటను నిలబెట్టుకోవడానికి 100కి 100% ప్రయత్నిస్తూ ఉంటారు. వీరు జీవితాంతం కూడా శ్రమ పడుతూనే ఉంటారు. అయితే ఈ రాశి వారి యొక్క జాతకం ప్రకారం చూసుకున్నట్లయితే వీరి జీవితంలో 12 సంవత్సరాల శత్రువు ఎవరైతే ఉన్నారో వారు మీ ముందుకి రాబోతున్నారు. అంటే మీరు చేసేటటువంటి పనుల చోటు కావచ్చు, ఇరుగు పొరుగు వ్యక్తులు అవ్వచ్చు, వ్యాపారం చేసేటటువంటి ప్రదేశంలో అయి ఉండొచ్చు, లేదా బంధుమిత్రుల్లో అయి ఉండొచ్చు. మీ కీడును కోరుకునే వారు ఎవరైతే ఉన్నారో వారు మీ చుట్టూనే ఉంటున్నా కూడా మీరు వారిని గుర్తించలేకపోతున్నారు. ఎందుకనంటే కనుక ఈ రాశి వ్యక్తులది మంచి స్వభావం, మంచి మనసు కాబట్టి ఇతరుల వ్యక్తులు కూడా అదే మనసుతో ఉంటారని, నిస్వార్థంగా మంచివారుగా ఉంటారని భావిస్తూ ఉంటారు. మీ ముందు మంచిగా ఉండి మీ వెనకాల గోతులు తవ్వుతున్నారు. ఎందుకంటే మీ యొక్క ఆర్థిక పరిస్థితి మెరుగుపడడం చూసి
వాళ్ళు ఓర్చుకోలేకపోతున్నారు. మీ సక్సెస్ను చూసి తట్టుకోలేక అనేక రకాలుగా వారు మిమ్మల్ని పడదోయాలని, ఎప్పుడు దెబ్బ కొడదామా అన్నట్లు ఎదురు చూస్తున్నారు. అలాగే మిమ్మల్ని దిగజార్చడానికి కూడా ప్రయత్నిస్తూ ఉంటారు. వారికి అటువంటి అవకాశం ఏది వచ్చినా కూడా విడిచిపెట్టకుండా ప్రయత్నిస్తూనే ఉన్నారు. శత్రువులు ఎవరైతే ఉన్నారో మీ జీవితంలో 12 ఏళ్ల నుంచి ఆ శత్రువులు ఎవరు ఈ సమయంలో ఒక సంఘటన ద్వారా మీకు తెలిసే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇక వాళ్ళు ఎవరని తెలిసినప్పుడు మీరు ఖచ్చితంగా జాగ్రత్తలు తీసుకోవాలి. వాళ్లతో బంధాలు ఇక మీదట పెంచుకోవాల్సినటువంటి అవసరం లేకపోయినా కూడా వారికి గుణపాఠం వచ్చే విధంగా వారితో మీరు ప్రవర్తించాలి. మీ యొక్క పర్సనల్ విషయాలను మాత్రం ఎట్టి పరిస్థితుల్లో కూడా షేర్ చేసుకోకూడదు. ఒకవేళ మీరు కనుక అలా చేస్తే మీరు జీవితంలో ఎంత పెద్ద తప్పు చేసేవాళ్ళు అవుతారంటే మీరు జీవితంలో కోరి కష్టాలు తెచ్చుకున్న వారు అవుతారన్నమాట. పెద్ద సమస్యలో ఇరుక్కుంటారు. కొంతమంది యొక్క మనస్తత్వం ఎలా ఉన్నా సరే ఇదివరకు వారు ఒక కీడును చేస్తున్నారని మీకు తెలిసినా మళ్ళీ వాళ్లతోనే మీరు గుడ్డిగా నమ్మి ప్రయాణం చేయడం అనేది మీకు మంచిది కాదు. నమ్ముతూనే ఉండే మనస్తత్వం మీది కాబట్టి ఈ విషయంలో మాత్రం మీరు జాగ్రత్తలు తీసుకోవాలి. సరిదిద్దుకోలేని తప్పులు చేసిన వాళ్ళు అవుతారు. ఇలా గనక చేసుకున్నట్లయితే కనుక వాళ్ళు ఎప్పటికీ వాళ్ళ బుద్ధి మార్చుకోరు సరికదా, మీకే కీడు చేయడానికి మీరే అవకాశం ఇచ్చిన వాళ్ళు అవుతారు. ఈ విషయంలో మీరు జాగ్రత్తగా ఖచ్చితంగా ఉండడం చాలా ముఖ్యం. ఈ 3 రోజుల్లో తప్పకుండా మీ యొక్క జీవితానికి సంబంధించినటువంటి ఒక సూచన అనేది ఖచ్చితంగా కనిపిస్తుంది. మీకున్న శత్రువులు ఎవరు అనేది అర్థం కావడానికి ఒక పెద్ద సంఘటన అయితే జరిగే అవకాశం కనిపిస్తుంది. అన్ని విషయాల్లోనూ ఆచితూచి ఉండడం వల్ల మీకు మాత్రమే మేలు కలిగేలాగా ఇంతవరకు గుడ్డిగా నమ్మిన వ్యక్తుల కారణంగానే మీరు మోసపోయారు అనేది మీకే అర్థమవుతుంది. ఇక అదేవిధంగా మీ వెంట 3 వ్యక్తులు పడుతున్నారని చెప్పాను కదండి. ఒక ఆడమనిషి, 2 మగ వ్యక్తులు మీ వెంట పడుతున్నట్లుగా మీకు అర్థమైపోతుంది. అయినప్పటికీ కూడా వారి మూలంగా మీ జీవితంలో మంచి జరిగేటటువంటి అవకాశం కూడా కనిపిస్తుంది. ఇక మనం కొంతమందిని ఎంత అవాయిడ్ చేద్దాం అనుకున్నా కూడా వాళ్ళు మాత్రం మనతో మాట్లాడాలని, ఏదో ఒక రకంగా స్నేహం చేయాలని ప్రయత్నిస్తూ ఉంటారు. మనతో బంధం కొనసాగించాలని ప్రయత్నం చేస్తారు. ఇంకా అటువంటి 3 వ్యక్తులు మీ వెంట పడబోతున్నారు. వారి కారణంగా మీ జీవితం అనేది సంపూర్ణంగా మారిపోతుంది. కొన్నిసార్లు లైఫ్ టర్నింగ్ పాయింట్ అని వింటూ ఉంటాం కదా, అలాగే చూస్తూ ఉంటాం కదా. ఇది వరకు మీ యొక్క జీవితం ఏ విధంగా ఉందంటే ఇక ముందు మీ జీవితం ఎలా ఉండబోతుందనేది మీకు ఒక పెద్ద మార్పుకు కూడా కారణం ఆ వ్యక్తులే అవుతారు. ఒకవేళ మీరు కనుక వారితో స్నేహం చేశారంటే వాళ్ళు ఇచ్చే సలహాలు మీ జీవితానికి టర్నింగ్ పాయింట్ తీసుకురాబోతున్నాయి. అంటే మీ జీవితం మలుపు తిరగబోతోందని అర్థం. ఈ విధమైన అనుభవాలు అలాగే ఉద్యోగపరంగా, వ్యాపారపరంగా, వృత్తిపరంగా, కుటుంబంలోనూ మీకు అద్భుతంగా ఎదురవబోతున్నాయి. ఇటువంటి అద్భుతమైన అవకాశాలు మీకు రాబోతున్నాయి. కొత్తగా ప్రారంభించారంటే వారి కారణంగానే ఆర్థిక సహాయం పొంది మీరు మంచి మంచి వ్యాపారాలు మొదలు పెడతారు. మీకు సంబంధించిన వివాహ ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో అవి కూడా సఫలం అవ్వచ్చు. ఈ విధంగా మీకు ఆ వ్యక్తుల ద్వారా మంచి అనేది జరగబోతుంది. ఇదంతా కూడా మీ గ్రహాల యొక్క స్థితిగతుల కారణంగానే అనుకూలతలు, ప్రతికూలతలు మార్పు చెందుతూ ఉంటాయి. అలాగే ప్రతి ఒక్కరికి ఒకే విధంగా జీవితం అనేది సాగదు కాబట్టి కొంతమంది వ్యక్తులకు మంచి జరగవచ్చు, కొంతమంది వ్యక్తులకు ప్రతికూలమైన పరిస్థితులు ఎదురవ్వచ్చు. ఏది ఏమైనా మనం చేసే పుణ్యఫలాలు, దైవానుగ్రహం మనకు తోడుగా ఉన్నంతకాలం మనకి అంతా కూడా శుభమే జరుగుతుంది. చూశారు కదండి, ఇది ఇవాల్టి వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ ది వాచింగ్.